అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ దేశాలకి ఒక షాక్‌ని ఇచ్చింది. దాంతో ఇప్పుడు చాలా దేశాలు చమురు ధరలు పెరిగి అల్లాడిపోతున్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకొక షాక్ ఇవ్వాలని ఇరాన్ ఆలోచిస్తుందంట. ఏవైతే అండర్ సీ కేబుల్స్ ఉన్నాయో, మనకి చాలా వరకు ఇంటర్నెట్ నిరంతరాయంగా వస్తుందో, ఆ కేబుల్స్‌కి ఫీజ్ వసూలు చేయాలని చెప్పి ఇరాన్ ఆలోచిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. లేకపోతే కట్ చేసేస్తాను ఆ కేబుల్స్‌ని ఇరాన్ బెదిరించే ప్రమాదం గూడా ఉందని చెప్తున్నాయన్నమాట. ఏవైతే సబ్‌సీ కేబుల్స్, సముద్ర గర్భ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి హార్ముజ్ జలసంధి, హార్ముజ్ ప్రాంతాన్ని ఉపయోగించుకునేందుకు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఇలా చాలా అమెరికన్ కంపెనీస్‌పై ఫీజ్ అంటే రుసుము విధించాలని చెప్పి ఇరాన్ భావిస్తోందంట. ఈ సంస్థలన్నీ ఇరాన్ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా సబ్‌మెరైన్ కేబుల్స్ ఆపరేటర్స్ లైసెన్స్ ఫీజులు చెల్లించేలా కొత్త ప్రణాళిక వేస్తుందంట ఇరాన్. ఈ కొత్త విధానాలు అమల్లోకొస్తే టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి సముద్ర గర్భ కేబుల్ నిర్వహణ, మరమ్మతు హక్కులు కూడా ప్రత్యేకంగా ఇరాన్ కంపెనీలకే ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అప్పగించాలంట.